తెలుగు వైశావన్ న్యూస్ ఈరోజు వార్తలు గురువారం ఆగస్టు 8, 2024 వార్తలు చూద్దాం. ఒకసారి ఇటు కెమెరా పెట్టండి. సీజన్ వ్యాధుల పట్ల స్పందించిన జిల్లా కలెక్టర్. కిందికి వచ్చే చూస్తే రాకాశి దారిపై నిత్యం ప్రమాదాలు అని అంటారు. ఇక కథనం చూద్దాం. రాకాశి దారి అట. ఇక్కడ ప్రయాణం చేయాలంటే ప్రయాణం చేయాలంటేనే భయం అంట. ఒకసారి ఇక్కడ క్లోజప్ చేయండి. ప్రాణాలు పోతుంటే పట్టించుకొని ప్రభుత్వ పాలకులు. ప్రభుత్వ పాలకులు మరమ్మతులు చేసి 10 రోజులు మరమ్మతులు చేసి 10 రోజులు కూడా కాలేదట. కానీ గుంటలు చూడండి ఏ విధంగా ఉందో. ఇక్కడ పరిష్కరించాలంటూ కథనం. ఇక్కడ చూద్దాం, ఇటు కథనం చూద్దాం. ఇంకోటి ఇది పెద్ద కథనం. సరే చూడు. వేర్లై పారుతున్న మద్యం దుమాకాలు. ఏర్లై పారుతుందంట మద్యం. ఏర్లై మద్యం తాగిన వాళ్ళకి తాగినంత పొద్దు మాపు ఓపెన్. తాగిన వాళ్ళకి తాగినంత పొద్దు మాపట. కిరాణా షాపుల్లోనే కావాల్సిన బ్రాండ్లు. ప్రభుత్వ ఉద్యోగాలకు డోర్ డెలివరీ అంటూ జిల్లా అధికారికంగా పెరిగిన బెల్ట్ షాపులు. జిల్లా అధికారికంగానే పెరిగిన బెల్ట్ షాపులు కథనం బాగా. ఆబ్కారీ శాఖ అండదండలతో ముందడుగు వేస్తున్న సిండికేటర్లు అంట. ఆబ్కారీ శాఖతోటే చేస్తారని చెప్పేసి కథనం ప్రచురించారు. జబ్బులు ఖాళీ చేస్తున్న మద్యం ప్రియులు. ఇది ఎక్కడ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏడ పడితే ఆడ తాగే వాళ్ళకు తాగినంత రాష్ట్రం మద్యం మనసు దొరుకుతుంది. ఏ ఊర్లో చూసినా, ఏ సందులో చూసినా బెల్ట్ షాపులు పుట్టగొడుగులాగా లెక్క వేసుకుంటూ వస్తున్నాయి. మాకు తేడా లేకుండా మందు బాటిల్స్ కుల్లాగా దొరుకుతున్నాయి. జనం తిప్పులు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం మాత్రం లిక్కర్ ఆదాయం పెంచుకోవడంపై ఫోకస్ చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అంతంత మాత్రమే కానీ లిక్కర్ ఆదాయం ఉన్న ప్రస్తుతం ఆదాయం వేల కోట్లకు పోయింది. అంటే 1000 కోట్లకు పోయింది అని చెప్పేసి ఇక్కడ కథనం హెచ్చరించారు. ఇప్పటికైనా రాష్ట్రం మొత్తం ప్రభుత్వం మారినా కూడా ఇంతవరకు మద్యం మీద మాత్రం చర్యలు లేవు. ఇప్పటికైనా ఈ కథనం చూసైనా ఇప్పటికైనా ఆ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నంట బాగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా ఆబ్కారీ శాఖ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. సబ్సిడీ సిలిండర్లు పక్కదారి అంటూ పెద్ద కథనం ఇక్కడ వచ్చింది. చేయూత అందిస్తున్న సివిల్ సప్లైపై అధికారులు ప్రతి హోటల్ నుండి తోపుల బండి వరకు సబ్సిడీ గ్యాస్ అంటే ప్రజలకి సబ్సిడీ అని చెప్పేసి ప్రభుత్వాలు ఇస్తుంటే ఇక్కడ తప్పుదోవ పట్టిస్తారు. ఈ గ్యాస్ ఏజెన్సీలు ఆఫీసులు ఇన్ని కలిసి తప్పుదోవ పట్టిస్తారని చెప్పి కథనం. ఇప్పటికైనా దానికి సంబంధిత అధికారులు ఇప్పటికైనా దీన్ని చర్యలు తీసుకోవాలి. భద్రాద్రి పెనపాక నియోజకవర్గం అంట బోర్గంపాడు నుండి కరకగూడెం వరకు మండలంలో నిత్యం సబ్సిడీ గ్యాస్ అన్నీ పక్కదారి పడుతున్నాయంట. బోర్గంపాడు ఈ ఏరియాలో ఏదో అంత గ్యాస్ ఏజెన్సీ వాళ్ళ మీద లైసెన్సులన్నీ ఇప్పటికైనా కూడా క్యాన్సిల్ చేయాలి. ఈ కథనాలను చూసినాకనైనా కూడా వాళ్ళ ప్రభుత్వం ఒకసారి స్పందించి అధికారులు కూడా స్పందించకపోతే ప్రభుత్వం అమ్మటే స్పందించి వాడిని సస్పెండ్ చేయాలని కోరుకుంటుండ్రు. ఈ కథనాలు ఈ విధంగా ఉన్నాయి. వైశావన్ న్యూస్ కథనాలు.